501 ప్రశ్న అండి. ఆ, బాప్తిసం తీసుకున్న వారు ఆ, పేరు మార్చుకోవాలా, పేరు మార్చుకోకూడదా? ఆ, బైబిల్ ఏమి చెబుతున్నది? ఉమ్, వాక్యానుసారంగా జవాబు తెలియజేయండి. ఉమ్. యేసుక్రీస్తు ప్రభువు వారు పేరు మార్చుకున్నారా? ఈ పేర్లు మార్చుకోవడం అనేది దేవుడు చేసిన పని. ఇది పాత నిబంధన పేర్లు మార్చలేదా? మార్చారు. మార్చాడు. మొట్టమొదటి ఏ యెహోవా దేవుడు ఎవరి పేరు మార్చాడు? అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. సారాయిని షారాగా మార్చారు. మార్చడా? మార్చారు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చారు. మార్చడా? ఇలాగ బైబిల్లో పేర్లు మార్చడం ఉంది. పాత నిబంధనలో కొత్త నిబంధన కూడా. యేసు ప్రభు మత్తయి 16 అధ్యాయంలో పేరు మాత్రం చూడు. నువ్వు పేతురివి. 16 అధ్యాయం. మత్తయి 16 అధ్యాయము ఆ, 17 వచనం. ఆ, అందుకు యేసు, ఆ, సీమోన్ బర్యోనా, ఆ, నీవు ధన్యుడవు, ధన్యుడవు. పరలోకమున్న నా తండ్రి ఆ, ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆ, మరియు ఆ, నీవు పేతురువు, నీవు పేతురువు. ఈ బండ మీద ఆ, నా సంగమును కట్టుదును, ఆ, పాతాళలోక ద్వారములు ఆ, దాని ఎదురు నిలవు నేరవని ఆ, నేను నీతో చెప్పుచున్నాను. ఆ, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఆ. నీకిచ్చేదను. ఇంతమంది అతని పేరేంటి? సీమోన్ బర్యోనా, బరయోన. ఇప్పుడు ఏ పేరు మార్చాడు? పేతురు. పేతురు అనే పేరు మార్చాడు. సౌలు పౌలు మార్చాడు చూడు, ఉంది బైబిల్లో. అలాగే ఇప్పుడు పేర్లు మార్చుకుంటున్నారు. అపోస్తలుల 13 అధ్యాయము ఆ. 9 వచనం. 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు సౌలు ఉమ్, పరిశుద్ధాత్మతో నిండినవాడై సౌలు ఏమయ్యాడు? పౌలుగా మార్చబడ్డాడు. మారాడు లేదా? మారాడు. వీరిద్దరు బాప్టిజం చేసుకునే వాళ్ళే. అందుకని ఈ కాలంలో కూడా ఎవరైనా బాప్టిజం చేసుకుంటే గత కాలంలో మరి హిందూ పేర్లు ఉన్నాయి. ఆ? ఖచ్చితంగా పేరు మార్చుతున్నాడు. పేర్లు మారుతున్నారు. మార్చుకోవచ్చు. పాత పేరు ఉండి కంటే కొత్త పేరు. ఒకవేళ భూమిపై ఎవరు పేరు మార్చుకున్నా మార్చుకోకపోయినా అంటే పేరు మార్చుకున్నా మార్చుకోపోయాను. పరలోకలా మార్చేస్తాడు. అది ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17 వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17 వచనం. ఉమ్, సంగములతో ఉమ్, ఆత్మ చెప్పుచున్న మాట ఉమ్. చెవిగలవాడు వినుగాక. వీరునిగాక జయించు వానికి జయించువానికి మరుగైన మన ఏం జయించాలి? నేత్రాశ, శరీరాశ, దయరాశ జేపుడంబం. జయించాలి. జయించు వానికి అంటే పాపాన్ని జయించాలి. జయించడానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును, ఆ. మరియు ఆ. అతనికి తెల్లరాతి నిత్తును. ఏమిస్తాడంట? తెల్లరాతి నిత్తును. తెల్లరాతి నిత్తును. ఆ రాతి మీద ఆ రాతి మీద చెక్కబడిన చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. ఒక క్రొత్త పేరుండును. క్రొత్త పేరు ఉండును. పొందిన వానికే గాని ఆ, అది మరి ఎవనికి తెలియదు. ఎవనికిని తెలియదు. ఉందా? ముందండి. అక్కడే 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఆ, జయించు వారిని ఆ, నా దేవుని ఆలయంలో ఆ, ఒక స్తంభముగా చేసేదను. చేసేదను. అందులో నుండి ఆ, వాడి యొక్క మెదడు ఎన్నటికీ వెలుపలకు పోడు. పోడు. మరియు ఆ. నా దేవుని పేరును నా దేవుని పేరును పరలోకములో ఆ, నా దేవుని యొద్ద నుండి దిగివచ్చున్న ఆ, నూతనమైన యెరూషలేమును ఆ, నా దేవుని పట్టణ పేరును ఆ, నా క్రొత్త పేరును ఆ. వారి మీద వ్రాసిదను. ఉందా? యెషయా గ్రంథము యెషయా 62:2. యెషయా గ్రంథం 62వ అధ్యాయము ఆ, 2వ వచనం. ఆ, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ ఆ, నీ మహిమను చూచెదరు. ఆ, యెహోవా నియమించబోవు ఆ. క్రొత్త పేరు నీకు పెట్టబడును. అద్దెగో యెహోవా నియమించు నియమించు క్రొత్త పేరు క్రొత్త పేరు. నీకు పెట్టబడును. కొత్త పేరు అంటే ఇంతకుముందు ఆ పేరు ఎవరికీ లేదనమాట. దాన్ని ఏమంటారు? కొత్త పేరు. అక్కడే యెషయా 65:15. యెషయా గ్రంథం 65వ అధ్యాయము ఆ. 15వ వచనం. ఆ, నేను ఏర్పరచుకున్న వారికి ఆ. మీ పేరు ఉమ్, శాపవచనముగా చేసిపోయేదరు. ఉమ్, ప్రభువు యెహోవా ఆ, నిన్ను హతము చేయును. ఆ, ఆయన తన సేవకులకు ఉమ్. వేరొక పేరు పెట్టును. వేరొక పేరు పెట్టును. పెడతారా? పెడతాను. బైబిల్ ఏముంది? పేర్లు మార్చడం ఉందా? ఉంది. ఉంది.
అంటే సరైన పేరు లేకపోతే మంచి పేరు పెట్టుకోండి. పెడతాడు. అలాగే యేసు క్రీస్తు ప్రభు. యేసు అంటే రక్షకుడు. ఎవరైనా రక్షకుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయనకి పేరు మారింది. ఎక్కడ 13వ అధ్యాయం ప్రకటన ఉంటుంది చూడు, 19వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఆ, 13వ వచనం, ఆ, 16వ వచనం. ఆ. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. ఉమ్. రాజులకు రాజును, యేసు ప్రభు పేరేంటి? రాజులకు రాజును, ఇంతకుముందు ఆయన పేరేంటి? యేసుక్రీస్తు ప్రభు. అప్పుడేముంది? రాజులకు రాజును, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభువును ప్రభువును అను నామము అను నామము ఆయన వస్త్రం మీదను ఆయన వస్త్రం మీదను తొడ మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది. ఉన్నది. ఖచ్చితంగా ఉంది. అక్కడే 12వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఆ. 12వ వచనం. ఆ, ఆయన నేత్రములు, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు, ప్రభు నేత్రములు. అగ్నిజ్వాల వంటివి. ఆ, యేసుక్రీస్తు ప్రభు శిరస్సు మీద ఆ, అనేక కిరీటములు ఉండెను. ఆ, వ్రాయబడిన ఆ, ఒక నామము ఆ. యేసుక్రీస్తు ప్రభువుకు కలదు. అద్దెకు. అది ఆయనకే గాని ఆ, మరి ఎవరికీ తెలియదు. ఇక పరలోకంలో ఆయనకి తప్ప ఇంకెవరు తెలియదంట ఆ పేరు. మనం ఏం సాధారణంగా ఏం పిలుస్తాం? యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ప్రభు. కానీ ఆయనకు ఒక పేరు ఉంది. పేరు. ఆ పేరు ఆయనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఎవడికి తెలియదు. చూద్దాం ఆ పేరేంటో పరలోకం పోయిన తర్వాత. ఇక్కడ రాయబడలేదు కాబట్టి భూమి మీద పాత నిబంధనలో కానీ క్రొత్త కొత్త నిబంధనలో కానీ పేర్లు మార్చడం ఉన్నది. ఉంది. పరలోకంలో ఈ భూమి మీద ఎవరు పేరు మార్చుకోకపోయినా పరలోకంలో ఖచ్చితంగా పేర్లు మారుస్తారు. మార్చేస్తాడు. మరి యేసు ప్రభు కూడా పేరు మారుస్తారు. మారిపోద్ది. ఆ పేరు ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. తెలియదు అనేసి ఉందా? రాయబడి. కాబట్టి ఇక్కడతో ఈ జవాబు పూర్తి చేస్తున్నాం.